దేవుడు మానవుడికి రాసిన ప్రేమ లేఖ ఎప్పుడన్నా చదివావా? దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో చూపిస్తున్నాడు. నీ కొరకు ఏమంతా చేశాడో చూపిస్తున్నాడు. నీ కొరకు ఏమంతా సిద్ధపరిచాడో చూపిస్తున్నాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడని చూపిస్తున్నాడు. ఎప్పుడన్నా చదివావా? నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడు చదవండి. ఈరోజు నిర్ణయం చేయండి, వాక్యం చదవండి. లోకానికి నో, దేవునికి ఎస్. నా ప్రజలు ఎరగక నేను నశించిపోతున్నారు, తెలివి లేక నశించిపోతున్నారు. ఈరోజు వాదనలు ఎక్కువైపోయి కానీ జీవితం లేదు, శక్తి లేదు. అంచెదనాల దేవుడు అన్న నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను, అందరి మీద కుమ్మరిస్తాను. ఎక్కడ నోరు తెరిచి అడగండి, దేవా నీ ఆత్మను నా మీద కుమ్మరించావా? గట్టిగా అడగండి, దేవా నీ ఆత్మను నా మీద కుమ్మరించావా? ఇంకా గట్టిగా అడగండి, దేవా నీ ఆత్మని నా మీద కుమ్మరించావా? దేవా ఎవరైతే అడుగుతున్నారో వారి మీద నీ పరిశుద్ధాత్మని కుమ్మరించమని వేడుకుంటాడు ప్రభా. నీ ఆత్మ కార్యాలు జరగాలని వేడుకుంటాడు ప్రభా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారికి రోషం కలిగిన వారు లేకాలని వేడుకుంటాడు ప్రభా. చీకటి బంధకాల నుండి విడుదల కలుగునిగా అక్కడ ప్రకటిస్తున్నారు. దేవా మనోనేత్రాలు తెరువు ప్రభా. లోకం స్నేహం సుఖభోగా పాపాలు అంతా మలినం మిగిలిందేగా. లోకం స్నేహం సుఖభోగా పాపాలు అంతా మలినం మిగిలిందేగా. ఆలస్యం చేయకుమా, వేగమే పరిగెత్తుమా, నీ తండ్రి చేయుటే. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. అందరు నిద్రపోతుంటే నువ్వు నిద్ర మానుకొని కూర్చున్నావు. నా పరిస్థితి నిద్రపోయేటట్లేదు తండ్రి, నాకు నిద్ర పట్టట్లేదు తండ్రి. నేను అనుభవిస్తున్న ఈ వేదన నాకు నిద్ర రానివ్వట్లేదు తండ్రి. నా కండిషన్ సీరియస్ గా ఉంది తండ్రి. బాధపడుకో, నేను సాయం చేస్తాలే నీకు. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. స్వరమెత్తి, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఈరోజు నిన్ను తరుముతున్న శత్రువులు ఎవరో, నిన్ను శోధిస్తున్న పరిస్థితులు ఏమిటో, నిన్ను ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమిటో నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు నీవు అనుభవించిన ఈ పరిస్థితులు నీకు మీదట నువ్వు చూడవు.